ఇలాంటి పని చేసేటువంటి కూలీల వాళ్ళతో కూడా మాట్లాడదామంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు కూడా. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా, అసలు ఈ వ్యాపారంలో మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారమ్మా? 8 ఏళ్ళ ముందు చేస్తానమ్మా. ఓకే, 8 ఏళ్ళ నుంచి కంటిన్యూస్ గా ఇక్కడే చేస్తున్నారు? ఎక్కడికి మారలే, ఈయనే చేస్తాను. ఓకే, అంటే మామూలుగా ఈ ప్లాస్టిక్ దాంట్లో ఎందుకు చేయడం, వేరే పనులు చాలా ఉన్నాయి కదా అని ఎప్పుడు అనిపించలేదమ్మా? అంటే మాకు జీతం బాగా కరెక్ట్గా వస్తుంది, మనకు ఏదో ఒకటి కట్టుకోవడానికి డాక్టర్లకు అందుకు బాగుంటుందని వచ్చాం. ఓకే అమ్మ, ఎంత ఇస్తారమ్మా మీకు రోజుకి? 350. 350 కరెక్ట్గా ఇస్తారమ్మా? కరెక్ట్గా ఇచ్చారు. ఓనర్ గారు బాగా చూసుకుంటారు? మేము బాగా చూసుకుంటారు. వారానికి ఇమ్మంటే వారానికి ఇచ్చాది, లేదు డైలీ ఇమ్మన్నా ఇచ్చాది, నెలకి ఇమ్మన్నా ఇచ్చాది. ఎప్పుడైనా డబ్బుకి ఇబ్బంది లేదు. ఓకే, సో హ్యాపీగా ఉందంటారు ఇక్కడ? హ్యాపీగా. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీరు ఇప్పుడు ఈ వ్యాపారంలో చేరి ఎన్ని ఏళ్ళు అవుతుందమ్మా? మేము 10 ఏళ్ళ దాని అవుతాను మేడం. అంటే ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు చేస్తున్నారు? ఓకే, నాన్ స్టాప్ గా చేస్తున్నారు? చేస్తాను. అంటే ఏ ఇతర కూలీలు లేకుండా ఓన్లీ ఇందులోనే చేయాలని ఎందుకు అనిపిస్తుంది? ఇక్కడ అంటే మాకు లేచిన ఉంటే ఇక్కడనే ఉంటాం కాబట్టి పనులు చేసుకుంటాం. మాకు అనుకూలంగా ఉంది మేడం. ఆమె బాగా చేసుకుంటాం పని. మాకు ఏదైనా తక్కువ ఎక్కువలకు ఆమె మాకు సహాయం చేస్తుంది. అందుకు మేము ఇవన్నీ నమ్ముకొని ఈ గోడలేకే వచ్చానమ్మా. ఒక కూలిలాగా చూడకుండా మమ్మల్ని ఒక ఇంటిలాగా చూసుకుంటా మేమంతా బాగా అనుకూలంగా మేము బాగా పనులు చేసుకొని లేచిన ఉంటే ఇండ్ల కాడ ఉండకుండా ఇడికి వచ్చి పనులు చేసుకొని పోతాం. భవిష్యత్తులో కూడా ఇందులో చేస్తారమ్మా? చేస్తాం. మా జీవితం మాకు కాలు చేయాడిన నాళ్ళు ఈయనే చేసుకుంటాం. ఓకే, సో మొత్తానికి ఇక్కడ మీకు రోజువారీ కూలీ కూడా బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది మేడం. ఎక్కలు తక్కువలకు కానీ ఏదైనా మాకు డబ్బు సహాయం చేయాలన్నా చెందాలన్నా మాకు ఇరికి ఇబ్బందులు కూడా మేము సహాయం చేస్తాం. ఓకే, మంచిది మా, థ్యాంక్ యూ. మేము 10 ఏళ్ళ మంచి పని చేస్తున్నాం నాయన. మాము ఎండకు బేరీ పోలేక మేము ఇన్నే 10 ఏళ్ళ మంచి పని చేస్తున్నాం. అంతే. నిన్ను అందరు రామారావు రామారావు అనిపిస్తారు, ఎందుకని? అయ్యో పెట్టినారు ముద్దు పేరా? అంటే నువ్వు రామారావు లాగా యాక్టింగ్ చేస్తావా? యాక్టింగ్ చేస్తావా బాగా? సో అయితే 10 ఏళ్ళ నుంచి చేస్తున్నావు పని. బాగుంది నీకు? బాగుంది నాయన. మాకు మీ ఓనర్ అమ్మ బాగా చూసుకుంటది నిన్ను? బాగా చూసుకుంటది మమ్మల్ని. ఊరికే ఉందని పంచాయతీలే ఉంది అని లేదని ఏం లే, బాగా చూసుకుంటది. బాగా చూసుకుంటది అంటే మామూలుగా వేరే పనులు కూడా చూసుకుంటారు కదా, కూలి పని అంటే. ఈ ప్లాస్టిక్ ఎందుకని? ఎండకు పోలేక ఏంటంటే చేయలేక ఉంటే కాదు. ఈడ బాగా నీడ పట్ల బాగుంది. ఇంకా గోడం పెట్టినా మేము ఇన్నే చేస్తున్నాం కాబట్టి ఇన్నే ఉన్నాం. నువ్వు పక్కకు పోయే పరిస్థితి ఉండదా మళ్ళీ? ఎందుకని? ఈడ మాకు బాగుంది కాబట్టి ఇన్నే చేసుకుంటాం. పక్కన ఇంటికి పోతాం. జీతం అందుకు మీకు తగినట్టుగా ఇస్తుందా? ఇస్తుంది, నెల నెల ఇస్తుంది. సో నువ్వు ఇంకా రామారావు అని ముద్దు పేరు పిలుస్తున్నారు కాబట్టి నువ్వు అందరిని నవ్విస్తే యాక్టింగ్ చేస్తే ఇంకా డబ్బులు ఎక్కువ తీసుకుంటావు. అందరితో పాటే మాకు అందరికి ఒకటే కూలే. అయితే ఈడే కొనసాగుతావు? ఎన్నే ఉంటావు. సరే మా, మంచిగా చేసుకోండి అయితే. థ్యాంక్ యూ. మీరు ఎన్నేళ్ళ నుంచి పని చేస్తున్నారమ్మా ఇక్కడ? సంవత్సరం నుంచి చేస్తున్నారు. బాగానే ఉందమ్మా ఇక్కడ మీకు అంతా? కష్టమేమని అనిపిస్తుందా ఈ వ్యాపారంలో? ఏమనిపించదా? సో కూలీ పరంగా కానీ ఓనర్ ఏమన్నా చూసుకునే విషయంలో కానీ అన్ని బాగానే ఉంటాయా? బాగుంటుంది. మనకు ఇబ్బందిగా ఉన్న డబ్బులు కానీ కూడా డబ్బులు సహాయం కూడా చేస్తారు. సో మొత్తం బాగుందంటారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అక్క. నమస్తే. బాగున్నారా? ఏం పేరు అక్క మీ పేరు? నా పేరు సంధ్యాదేవి. సో ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారక్క మీరు పని? మేము చేయబట్టి ముందు ఫస్ట్ నేను చేస్తాను ఇక్కడ. నాకు మ్యారేజ్ అయిపోయినాక నేను మళ్ళీ వచ్చిన. ఓకే, అంటే మ్యారేజ్ అయిన తర్వాత వేరే పనులకి ఏం పోలేదా? ఇదికే. ఎందుకని ఇక్కడే చేయాలి ఇంట్రెస్ట్? అంటే నేను ఫస్ట్ చేస్తానని ఇదికి వచ్చాను. బాగుంటుందా ఇక్కడ మీకు? అన్ని కంఫర్టబుల్ గా ఉంటాయి. మీ ఓనర్ గారు బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటారు. జీతం అందుకు బాగా ఇస్తారా? కరెక్ట్ గా నిజం చెప్పాలి. కరెక్ట్ ఈ బట్టే కదా మేడం ఇక్కడికి వచ్చి మేము పని చేసేది వల్ల. చెప్పండి చెప్పండి. బాగా చూసుకోబట్టే ఇడికి వచ్చి ఈడే పని చేస్తాం. బయట ఏమంటే పోలేక ఇడికి వచ్చి చేస్తాం. బాగానే చూసుకుంటుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ.